శ్రావణ శుక్రవారం. ఈ సంవత్సరం శ్రావణ మాసంలో 5 శుక్రవారాలు వస్తున్నాయి. ఇది చాలా విశేషం. ఎవరికి పూజ చెయ్యాలి? శుక్రవారం అంటే లక్ష్మీదేవి పూజ అని అందరూ అనుకుంటారు. అయితే కేవలం లక్ష్మీదేవిని ఒంటరిగా పూజించకూడదు. లక్ష్మీనారాయణులను జంటగా పూజించాలి. అలాగే పార్వతీ పరమేశ్వరులను కలిపి పూజించాలి. దైవ దంపతులను విడదీసి పూజ చెయ్యకూడదు. పూజా విధానం: భార్యాభర్తలు ఇద్దరూ కలిసి కూర్చుని పూజ చేయడం చాలా శ్రేష్టం. ఒకవేళ భర్తకు వీలు కాకపోతే ఆయన అనుమతి తీసుకుని భార్య పూజ చేసుకోవచ్చు. లక్ష్మీ అష్టోత్తరం, కృష్ణ అష్టోత్తరం లేదా విష్ణు అష్టోత్తరం రెండూ కలిపి చదువుకోవాలి. ఉదయం 3 సార్లు, సాయంత్రం ఒకసారి కనకదార శ్రవం చదవడం చాలా మంచిది. నైవేద్యం: ఓపికను బట్టి పులిహార, దద్దోజనం, చక్కెర పొంగలి వంటివి నైవేద్యంగా పెట్టవచ్చు. అవేమీ చేయలేని వారు కొబ్బరికాయ, పండ్లు లేదా కనీసం వడపప్పు, పానకం అయినా నివేదన చేయవచ్చు. భగవంతుడు మన శక్తికి మించినది కోరడు, భక్తి మాత్రమే చూస్తాడు. దిష్టి తీయడం: శుక్రవారం రోజు సాయంత్రం ఇంట్లో పిల్లలకు ఉప్పుతో లేదా హారతి కర్పూరంతో దిష్టి తీయడం వల్ల నరదృష్టి, అనారోగ్యాలు వంటివి తొలగిపోతాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేస్తే మేము పెట్టే ప్రతి నోటిఫికేషన్ ముందుగా మీకు వస్తుంది. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.